అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రస్తుతం మనం రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నాము. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పత్తికైతే సీసీ అయితే కొనుగోలు కేంద్రాలు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే మరి దీనికి సంబంధించి రైతులు లాభపడుతున్నారా, నష్టపోతున్నారా అనేది ఒకసారి వారి మాటలు తెలుసుకుందాం. ప్రస్తుతం అయితే మనం రాజన్న సిరిసిల్ల జిల్లాలో అయితే ఉన్నాం. మనతో పాటు అయితే కొంతమంది రైతులు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఎట్లా ఉంది పరిస్థితి ఇప్పుడు? రైతుల పరిస్థితి పత్తి వేసినప్పటికి కూడా దిగుబడి వర్షాల కారణంగా అట్లా నష్టపోయాను. ఇప్పుడు సీసీఐ కూడా ఇబ్బంది పెట్టి కొనకుండా రైతులను బాగా ఇబ్బంది పెట్టి ఇబ్బందులకు గురి చేస్తుంది. అట్లా కూడా నష్టపోతున్నాం. దానికి గవర్నమెంట్ ఆదుకొని చర్యలు తీసుకొని మమ్మల్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాం. ఓకే, అంటే ప్రస్తుతం అయితే మీరు ఎన్ని ఎకరాలు వేసారు, అంటే ఎంత ఉంది దిగుబడి, ఎట్లా ఉంది, అంటే దీనికి గల కారణాలు ఏంటి, నష్టపోవడానికి గల కారణాలు ఏంటి, అంటే వాతావరణమా లేదంటే ఏమన్నా విత్తనాలకు సంబంధించి ఇంకా ఎట్లా ఉంది పరిస్థితి? వాతావరణం కూడా నష్టపరిచే విధంగానే వర్షాలు ఎక్కువ కొట్టి అప్పుడు చెట్టు ఎదగాక గడ్డి మందులు ఎక్కువ వాడి మందులు ఎక్కువ కొట్టుకొని అప్పుడు డబ్బుల పరంగా నష్టపోయిన విత్తనాలు కూడా ఎక్కువ సహకరించలేదు, దిగుబడి కూడా ఎక్కువ సహకరించలేదు. సీసీఐ కూడా ఇప్పుడు రైతుల దగ్గర పత్తి కొంటలేదు, బాగా ఇబ్బంది పెడుతుంది. తేమ శాతంగా కానీ అది కలర్ ఉందని, కాయ ఉందని ఈ విధంగా ఇబ్బంది పెట్టుకుంటా రైతుల దగ్గర కొనుగోలు చేస్తలేదు. ఎంత వస్తుంది అంటే ప్రస్తుతం చూసినట్లయితే ఎకరానికి ఎంత దిగుబడి వస్తుంది ప్రస్తుతం అయితే పత్తికి వచ్చేసి? ఎకరానికి 7-8 వరకు వచ్చింది. పోయిన సంవత్సరం అయితే 15 దాకా వచ్చింది. ఇప్పుడైతే వర్షాల కారణంగా ఇబ్బంది అయ్యి 7-8 వచ్చేటట్టు ఉంది. దిగుబడి కూడా వచ్చేటట్టు లేదు. ఓకే, అంటే ఎంత అవుతున్నాయి ఖర్చులు, ఎంత అవుతున్నాయి అంటే ఎకరానికి వచ్చేసి అయితే ఖర్చులు పెట్టుబడులు అయితే ఎంత అవుతున్నాయి అంటే ప్రస్తుతం అయితే కైకిలు కావచ్చు, అంతేకాకుండా పురుగు మందులు కావచ్చు, విత్తనాలకు సంబంధించి దున్నడానికి సంబంధించి ఇతరత్ర అయితే ఖర్చులు అయితే ఎక్కువ అయితే అవుతుంటాయి కదా, ఎంతవరకు ఖర్చు అవుతున్నాయి ప్రస్తుతం? దానికి సంబంధించి దిగుబడి ఏమైనా గిట్టుబాటు అయ్యే అవకాశాలు ఉన్నాయి రైతులకైతే? ఎట్లా ఉండే పరిస్థితి అయితే ఉంది ఇప్పుడు? ఎకరానికి 40,000 పైననే ఖర్చు వస్తుంది. దిగుబడి కూడా వచ్చేటట్టు లేదు. వచ్చేటట్లేదు. ఇప్పటికైతే ప్రభుత్వం ఏదైనా ఇబ్బంది పెట్టకుండా పత్తి కొనుగోలు చేసి ఆదుకోవాలని కోరుకుంటున్నాం. ఓకే, అంటే ఇప్పుడు ప్రస్తుతం చూసినట్లయితే ధాన్యానికి సంబంధించి అంటే వరికి సంబంధించి ఎట్లా ఉందండి? అంటే ప్రస్తుతం అయితే వరి సైతం కొనుగోలు అయితే స్టార్ట్ అయినాయి కదా, అంటే ప్రస్తుతం దానికి అదే రైతులు అటువైపు మొగ్గు చెప్తే బెటరా, ఇటువైపు వస్తే బెటరా? వరి అంటే మాకు లేదు, వరి వేయలేదు కానీ వాటర్ ఉంటే వరి వేస్తుంది. అంటే ప్రస్తుతం మరి దీనికి సంబంధించి అయితే ఇప్పుడు సీసీఐ కొనుగోలు కేంద్రాల దగ్గరికి అయితే తరలిస్తున్నారు కదా, ఎంత రేటు ఉంది ప్రస్తుతం? అంటే తేమ శాతం ఎంత ఉండాలని చెప్తున్నారు? అధికారులు ఎవరైనా వస్తున్నారా? అధికారులు సీసీఐ అధికారులు ఉన్నారు కానీ తేమ శాతం 12 నుంచి 8 మధ్యలో ఉండాలని చెప్తారు. 8 నుంచి 12 మధ్యలో అట్లుంటేనే తీసుకుంటే, ఎక్కువ ఉంటే తీసుకోవాలని చెప్తారు. పోయినసారి కటింగ్ పెట్టాలని తీసుకుని ఇప్పుడు అట్లా కూడా తీసుకుంటలేరు. అంటే ఎంత ఉందండి రేట్, ఎంత ఉంది ఇప్పుడు ప్రస్తుతం అయితే? 8-12 మధ్యలో అయితే 73, 74, 75 ఈ మధ్యలో ఉంది తేమను బట్టి. 12 వస్తే 73, 8 వస్తే 75 దాకా ఉంది. కానీ అట్లా కూడా కొంచెం ఎక్కువ వచ్చినా బాగా ఇబ్బంది పెడతారు రైతులను. ఓకే, అంటే ప్రస్తుతం అయితే ఇప్పుడు ఎక్కడికి అయితే తీసుకెళ్తున్నారు, అంటే కొనుగోలు కేంద్రాలకు తీసుకెళ్తున్నారు, అంటే ఎక్కడికి తీసుకెళ్తున్నారు ఇప్పుడు? కొనుగోలు కేంద్రాలకు, మిల్లులకి, పత్తి మిల్లుకి తీసుకుపోదామని అనుకుంటున్నాం. ఓకే, ప్రస్తుతం అయితే మనతో పాటు మరొక రైతు అయితే ఉన్నారు. ఒకసారి వారితో సైతం మాట్లాడదాం. సార్ చెప్పండి, ఎట్లా ఉంది పరిస్థితి? అంటే పోయిన సంవత్సరం కంటే ఇప్పుడు కొంచెం దారుణంగానే ఉంది. ఇప్పుడు దిగుబడి మనం పెట్టిన పెట్టుబడి మాత్రం కూడా వచ్చే సూచన కనబడతలేదు. ఈ రైతులను కూడా కొంచెం గవర్నమెంట్ ఇంకొంచెం ప్రోత్సహించడానికి ఏది ధర కానీ ఇంకేమన్నా మద్దతు ఇచ్చేది ఉంటే ఇచ్చి ఆదుకోవాలని రైతులు అందరి తరఫున కోరుతున్నాం. ఓకే, అంటే గత ఏడాది ఎంత ఉంది రేటు, ఇప్పుడు ఎంత ఉంది, అంతేకాకుండా అప్పటికి ఇప్పటికి దిగుబడి రాకపోవడానికి గల కారణాలు ఏమై ఉంటాయని భావిస్తున్నారండి? గత ఏడాది ఇప్పుడు సేమ్ రేట్ ఉంది, అంతే ఉంది. కానీ ఇప్పుడు పెట్టుబడి బాగా అయింది. వర్షాల కారణంగా మనకు కూలీలు కానీ వాళ్ళ బాగా ఖర్చులు బాగా అయినాయి. తర్వాత చెప్పాలంటే ఇప్పుడు పత్తికి సేమ్ రేటే ఉండే పోయిన సంవత్సరం కంటే ఇప్పుడు అంత రేట్ అయినా మళ్ళీ ఇప్పుడు దిగుబడి ఎక్కువ, పెట్టుబడి ఎక్కువైంది. అందుకే కొంచెం మినిమం ఒక 1,000 రూపాయలు 500 పెంచాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. ఓకే, ప్రస్తుతం మనమైతే చూస్తున్నాము గత సంవత్సరం కంటే ఇప్పుడైతే సేమ్ రేట్ ఉంది. అంతేకాకుండా కొంతవరకు అయితే అకాల వర్షాలు కావచ్చు, ఇతరత్ర వేరేసి అయితే రైతులకైతే అనేక రకాల ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నాము. పంట పండించడం ఒక ఎత్తు అయితే దాన్ని అమ్ముకోవడం అయితే పెద్ద సవాల్గా మారిందని అయితే రైతులు చెప్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. నిన్న మొన్నటి వరకు అయితే ధాన్యం కొనుగోలు కేంద్రాలకు సంబంధించి అయితే కొంత ఇబ్బందులు పడ్డ రైతాంగం అయితే ఇప్పుడైతే పత్తికి సంబంధించి సైతం మేమైతే అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పేసి అయితే వారైతే వెల్లడిస్తున్నారు. ప్రభుత్వం అయితే కొంత చొరవ చూపి రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి అయితే కొంతమంది రైతులు చెప్తున్న పరిస్థితి అయితే మనమైతే చూస్తున్నాం. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.